నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీకి సంబంధించినటువంటి గోశాలలో గోమాతల మరణాలను బయటపెట్టారని చెప్పాలి. అండ్ వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఆయన ఎకరవ పెట్టారు. ముఖ్యంగా ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించి ఆ మీడియా సమావేశంలో గోమాతలు విగతజీవులుగా పడి ఉండడాన్ని ఆయన పిక్స్తో సహా అంటే ఫోటోలతో సహా కూడా అందరికీ చూపిస్తూ టీటీడీని కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ ఆయన చాలా గట్టిగానే నిలదీశారని చెప్పాలి. అసలు ఆయన ఏమన్నారంటే సనాతన ధర్మానికి ప్రతినిధులం తామే అంటూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పాప ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు సర్కార్ ఆల్రెడీ ప్రకటించింది. కానీ ఇవాళ అందుకు పూర్తి విభిన్నమైన విరుద్ధమైన పాలన అయితే కొనసాగుతుంది ఏపీలో. దానికి సాక్షాత్ ఉదాహరణే టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో గోమాతల మృత్యుఘోష కనబడుతోందంటున్నారు. కానీ ఈ వాస్తవాన్ని దాచిపెట్టేస్తున్నారు. గోవులను తాకితేనే గోప్రదక్షిణ చేస్తేనే సకల తీర్థాలలో స్నానం ఆచరించినట్టుగా సకల దేవుళ్ళ దర్శనాలు అయినట్టుగా భావించేటువంటి ఈ పవిత్ర భారతావనిలో అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పరిరక్షణలో ఉన్నటువంటి ఈ గోశాలలో గోమాతల మృత్యుఘోష వినాల్సి రావడం మాత్రం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు ఆయన. అంతేకాదు సాక్షాత్తు తిరుమల ఆలయ తలుపులు తెరిచేది ఒక గో సంరక్షకుడే. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్న తిరుమల క్షేత్రంలో అది నడిపే గోశాలలో గోవుల స్థితి ఇలా ఉందంటే మత్స్సుకు కొన్ని చనిపోయిన దేశవాళీ ఆవుల దుస్థితిది. భగవంతుడితో సమానమైన గోవులకు పట్టిన దుర్గతిది. ఇవి మా పరిశోధనలో వచ్చిన కొన్ని మాత్రమే, అంటే తేలిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పారు. ఇవి ఎందుకు చనిపోయాయో కూడా పోస్ట్ మార్టం అయినా చేయలేదు. కనీసం అమ్మ కంటే అత్యంత పవిత్రంగా గోవులను చూస్తూ ఉంటాం. భారతావనిలో గోవులను అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉంటాం. మరి ఇదే విషయాన్ని మన వేదాల్లోనూ సనాతన ధర్మాల్లోనూ కూడా ఉటంకిస్తూ ఉంటాం. కానీ 3 నెలలుగా దిక్కు మొక్కు లేకుండా దాదాపు 100కి పైగా గోవులు మరణించడం అనేది మాత్రం చాలా పెద్ద విషయమే. ఇది తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. కనీసం చనిపోయిన ఆవులకు పోస్ట్ మార్టం కూడా నిర్వహించిన దాఖలాలు ఏం లేవు. మా పాలనలో అయితే మేము చేసింది ఏంటంటే 500 గోవుల్ని దాతల నుంచి సేకరించి మేము సంరక్షించాం. గతంలో వందే గోమాతరం అంటూ ఓ కొత్త కార్యక్రమాన్ని కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలో మేము చేపట్టిన సందర్భం ఉంది. అయినా ఎల్లో మీడియా ద్వారా మాపై అప్పట్లో విషయం చిమ్మారు. ఆ ఆవుల పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. గోవుల సంరక్షణలో కూటమి సర్కార్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. లేగదూడలనైతే పట్టించుకునే నాదుడే లేడు. చెత్తకు వేసినట్టుగా ఆవులకు గ్రాసం వేస్తున్నారు. ఆ గోశాలలో తొక్కిసలాట ఘటనతో గతంలో ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా గోశాల డైరెక్టర్ని సస్పెండ్ చేసి పడేశారు. ఇక అప్పటి నుంచి గోశాలకు డైరెక్టర్ అంటూ ఎవడూ లేడు. దీంతో గోశాల ఇష్టం వచ్చినట్టుగా రన్ అవుతోంది. ఏమాత్రం సంబంధం లేని అటవీశాఖ అధికారిని గోశాలకు ఇన్ఛార్జిగా నియమించారు. మరి ఆ గోశాల పరిరక్షణ అధికారికి గోవులకి ఏ రకమైన సంబంధం లేదు. మరి ఈ దారుణాలపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక సాహివాల్ ఆవు గోశాల నుంచి బయటకు వెళ్ళి ట్రైన్ కింద పడి చనిపోయింది. టీటీడీకి చెందినది కాదని నిరూపించేందుకు ఆ గోమాత చెవులు కూడా కట్ చేసేశారు. ఇక గోశాల అనేది గోవధశాలగా మారిపోతోంది. భగవంతుడితో సమానమైన గోవులకు ఈ దుస్థితికి అలాగే ఈ మహాపాపానికి ఖచ్చితంగా కూటమి సర్కార్ టీటీడీ అధికారులదే పూర్తి బాధ్యత. సనాతన ధర్మం పరిరక్షకుని అంటూ కాషాయ వస్త్రధారణలో వేషాలు వేసినటువంటి పవనానంద స్వామి అంటే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. హైందవ సమాజం గోశాలలో ఘటనలపై స్పందించాలి అంటూ ఆయన కోరారు. ఇదిలా ఉంటే గోమాతల మరణాలపై టీటీడీ ఆల్రెడీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందాయి అంటూ కొద్దిమంది సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం వాస్తవం కాదంటూ కూడా సంస్థ పేర్కొనడం ఇక్కడ మనం గమనించాల్సిన అంశం. అయితే ఈ ప్రచారాన్ని టీటీడీ ఖండిస్తోంది అని చెప్పారు. కానీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం మాత్రం గమనార్హంగా చూడాలి ఇక్కడ మనం. మరి మీడియా సమావేశం నిర్వహించి మరి ఆయన ఫోటోలతో సహా ప్రదర్శించి ఆరోపణలు గుప్పించారు. సోషల్ మీడియా ప్రచారం టీటీడీ ప్రకటన చేయడం ఏంటో సంబంధిత అధికారులకే తెలియాలి. అయితే ఇక ఈ అంశంపై వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి అంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. తిరుమలలో తొక్కిసలాట జరిగి కొంతమంది మరణిస్తే ముందుగా పవన్ వచ్చి క్షమాపణ చెప్పారు. సరే, ఆ తర్వాత టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు 100ల కొద్దీ ఆవులు గోవులు అక్కడ గోశాలలో సరైన పర్యవేక్షణ ఆహారం లేక చనిపోతూ ఉంటే సంరక్షణ లేక చనిపోతుంటే ఇప్పుడు ఎవరు ముందుగా క్షమాపణ చెప్తారు? ఇలా రకరకాలుగా వైసీపీ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ ఇష్యూ అయితే మాత్రం మొత్తానికి ఒక సనాతన రంగు పులుముకుని
ఈ విషయం ఎక్కడికి వెళుతుంది అనేటువంటి అంశంపై కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. మొత్తానికి గోశాలలో గోవులు చనిపోతున్నాయంటే ఖచ్చితంగా ఎందుకు కూటమి సర్కార్ పట్టించుకోవట్లేదు అనేది మాత్రం బయట నుంచి వినవస్తున్నటువంటి టాక్. దీనికి సంబంధించి ఆల్రెడీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రస్తుత వ్యాఖ్యలు, దానికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నుంచి కానీ అలాగే గవర్నమెంట్ నుంచి కానీ ఆల్రెడీ ఒక ప్రకటన చేసినా కూడా ఎటువంటి ప్రకటనలు వస్తాయా అని అంత ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక పవిత్ర పుణ్యస్థలంలో ఇలా జరగడం మహాపాపం అని కూడా పలువురు హిందూ సంస్థలకు చెందిన ప్రతినిధులు కానీ, గోశాలలు అలాగే గోమాతల సంరక్షణ చేస్తున్నటువంటి సంస్థల ప్రతినిధులు కానీ ఈ విషయంపై గళమెత్తుతూ ఉన్నారు. చూడాలి మరి ప్రస్తుతానికి ఉన్నటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు, గోశాలల నిర్వాహకులు, గో రక్షకులు వీరంతా కూడా ఈ ఘటనపై ఎలా స్పందిస్తారో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.